రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక ఈ యుద్ధం మీద పెద్దగా ఎక్కడ పట్టించుకున్నట్టయితే కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, పెద్దగా దీని మీద మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. అసలు ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పటికి వారం రోజులుగా వస్తుంది. అదేంటండి, మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పాకిస్తాన్ తీసేస్తానని ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవసరమైతే నేను కింద ముందు కెప్టెన్ ఉన్నా కదా దేశంలో మళ్ళీ తీసుకెళ్లి ఈ వయసులో కూడా నేను పోరాడతానని చెప్పి ముందుకు వచ్చారు. బహుశా కళ్యాణ్ బాబు గారు సచ్ స్పిరిట్ ఆల్రెడీ ఆయన కాశ్మీర్ బోర్డర్లో ఉంటారు, యుద్ధ భూమిలో ఉండటానికి. ఎందుకంటే సచ్ మరి పవర్ఫుల్ సినిమాలు చూశాను, చాలా గట్టిగా మాట్లాడతారు. అసలు ఉత్తరాది అహంకారం నశించాలి, ఉత్తర దక్షిణాది మీద దారుణం జరుగుతుంది, దేకో బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదు, హిందీ పార్టీ వాళ్ళ పార్టీ, మనకు అన్యాయం ఇవన్నీ ఆయనే కాదంటలేదు. ఇది హిందువులే ఇలా చేస్తున్నారు, హిందూ నాయకులే, హిందూ మతవాదులే ముస్లిమ్స్ కాదని కూడా మాట్లాడారు, చాలా మాట్లాడారు ఆయన. సరే ఏది మాట్లాడారు సరే, వాళ్ళ అంత పవర్ఫుల్ మ్యాన్ నేను చూడలేదని మీరు అన్నట్టు కరెక్టే. కానీ ప్రాబబ్లీ ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పారు యుద్ధం వస్తుంది పాకిస్తాన్ చెప్తారా చెవులను పొద్దున సాయంత్రం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం చాలా గట్టిగా ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్నారు, ఒక భావితరం నష్టపోతుందన్నారు. అందువల్ల ఎక్కువగా ఆయన కార్యక్రమాలు ఉండుంటారు అనుకుంటున్నాను ఢిల్లీలో. బహుశా చంద్రబాబు నాయుడు గారు తీక్షణంగా ఆలోచిస్తున్నట్టున్నారు ఏం చేయాలా పరిస్థితులు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఎన్డీఏలో ఉన్నప్పుడు కన్వీనర్గా ఉన్నారు, కార్యక్రమం మీరు చూశారు కదా. ఇప్పుడు ఆ పోస్ట్ ఇమ్మంటే ఇవ్వడానికి వీల్లేదన్నారని ఎవరో చెప్పారు కూడా. అందువలన తీక్షణంగా ఆలోచిస్తున్నట్టున్నారు. రాష్ట్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కదా. మన మోడీ గారు వచ్చారు కదా, మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే మాట్లాడదామంటే అది కూడా మాట్లాడదాం. అదే అండి, అందుకని ఆయన ఎక్కువగా అమరావతి దీని మీద దృష్టి పెట్టినట్టున్నారు. ఎందుకంటే మోడీ గారిని తీసుకొచ్చారు, ఆ ఏర్పాట్లలోనే చాలా అయిపోయింది. ఆయనకి 6,600 బస్సులు మిట్ట మధ్యాహ్నం పక్కన వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది డిజాస్టర్, ఎండలోంచి బయటికి రామాకండి, మే 2వ తారీఖున ఎండలు ఉంటాయి, మీరు బయటికి రావద్దండి. ఈ టైంకి 6,600 బస్సులు తీశారు. స్కూల్ పిల్లల బస్సులు పోయినాయి, మొత్తం మామూలు బస్సులు పోయినాయి, చాలా చోట్ల ప్రయాణాలు అవన్నీ కూడా ఏసీ బస్సులు అంటే చాలా డొక్కు బస్సులు ఉన్నాయి. వీళ్ళందరినీ పొద్దున్నే ఎక్కించి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అంతా బస్సులో ఎక్కించారు. వైద్య సిబ్బందిని అంతా రెడీ చేశారు. తెలుసుగా మీకు, వాళ్ళకి అరటిపండ్లు తర్వాత ఆరెంజ్లు అన్నీ రెడీగా ఓఆర్ఎస్లు రెడీ చేశారు. చేయాలి కూడా మన బాధ్యత. లక్షలాది మందిని సమీకరించారు శ్రీ మోదీ గారి దివ్యమంగళ స్వరూపాన్ని చూపించడానికి. మోడీ గారు అప్పుడు ఇచ్చిన బొంతడ మట్టిను మొహాన్ని కొట్టిపోయిన మురికి నీళ్లు మళ్ళీ ఈసారి ఏం కొడతారని జనం అంతా కళ్ళల్లో కళ్ళదోడు పెట్టుకుని నెత్తి మీద టోపులు పెట్టుకుని వచ్చినట్టున్నారు. చూశానండి. ఎంతగా తీరా చూస్తే ఆయన ఇంత వేడిగా వచ్చిన జనాలు, బయట నుంచి వచ్చిన జనాలు నెత్తి మీద చూస్తుంటారు. మీ విజయవాడ రోడ్ల మీద ఇప్పుడు గుడ్డు పడితే ఆమ్లెట్ అయిపోద్ది, అంత వేడిగా ఉంటాయండి చాలాసార్లు. వాళ్ళ నెత్తి మీద ఒక ఆమ్లెట్ కొట్టేసి, చంద్రబాబు నాయుడు గారు గుజరాతీ భాషలో బిస్కెట్ వేసి, పవన్ కళ్యాణ్ గారికి కాఫ్లెట్ లాంటి చాక్లెట్ ఇచ్చారు. బిస్కెట్ చాక్లెట్ ఆమ్లెట్ వేసి టీమని ఫ్లైట్ ఎక్కి ఎక్కడో ఆదాని గారు కార్యక్రమానికి వెళ్ళిపోయారు. ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం. ఎందుకంటే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పాయింట్అవుట్ మోడీ గారు మీరు చెప్పిన సభలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంత కామెంట్ చంద్రబాబు నాయుడు గారిని పాయింట్అవుట్ చేస్తాను అనుకోద్దు, మీరు అన్న విమర్శిస్తున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తన వరకు రాష్ట్రం వరకు తిరిగి దాన్ని కక్షాదింపులను అమరావతిని రేట్ ట్రాక్లో పెడతాను చూస్తున్నారు. నేను విమర్శించినట్టు కాదు, కానీ జనం నేను చెప్తాను ఎందుకు తీసుకొచ్చారు, ఈయన ఏమి ఇచ్చారు అని. అంటే తెలుగు రాష్ట్రాలని విడగొట్టారు కావాలని అని చెప్పేసి మాట్లాడినట్టు. తెలుగు రాష్ట్రాలని విడగొట్టారు, దేశద్రోహం లాంటి చాలా మాట్లాడారు ఆయన. బట్ ఒకటి నేను చెప్తున్నాను, మోడీ గారు దాని సమాధానం బండి సంజయ్ గారే మేమే చేసామంటారు. వీళ్ళిద్దరూ ఇటో చెవులు లేకపోతే చెవులు. తెలంగాణ నుంచి అయితే అదే మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. నేను అనేది వాళ్ళకి ఆ పచ్చి అవకాశవాదం. ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ అనుకోమాకండి. వాజ్పేయి గారిని గురించి మాట్లాడండి, భారతీయ జనతా పార్టీ. విజయరాజ్ సింధే గారు, అద్వానీ గారు, సికిందర్ భక్త్ గారు, మురళీమోహన్ జోషి గారు, వీళ్ళందరూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఉంది అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. అంతే, ఆయన గురించి ఏం మాట్లాడుతాడు. వచ్చారు ఆయన, వచ్చి ఇంకోటి ఉన్నారు, పోలవరం గురించి మాట్లాడారు. అదొక దానికి మరణ శాసనం రాసేసి దాని బడ్జెట్లో పెట్టి ఆమోదించేసి ఒక్క సవరణ కూడా లేని చేతకాని సిగ్గులేని 35 మంది ఎంపీలు అక్కడ ఉన్నారు అనే విధంగా ప్రజల్లో భావన వచ్చిందని అడుగుతున్నాను. సిగ్గు శరం లేదా వంటి కారణం రాసుకోమని చెప్పి నేను అనలేదండి. కళ్యాణ్ బాబు గారు ఒకసారి ఎంపీలను గట్టిగా ఇలా మాట్లాడారు, మీకు హక్కుల గురించి, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి. నేను అడుగుతాను విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద ఎంపీస్, అయ్యా సవరణ పెట్టేసి దాని డెడ్ స్టోరీ. మీకు ఇంగ్లీష్ భాష వచ్చు కదా, చాలామంది ఇంగ్లీష్ ఏలుముద్దలు కాదుగా, మీరు అందరూ పెద్ద చదువులు చదువుకున్నారు కదా. ఆ బడ్జెట్లో ఇచ్చిన దాంట్లో వేరే అంకంలో 38వ పాయింట్ కింద పెట్టి దాన్ని 30,000 కోట్లు పరిమితం చేసి దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా చేసేసినట్టు 0% లైఫ్ స్టోరేజ్ 135 పరిమితం చేస్తే ఒక్కళ్ళు మాట్లాడారండి మీరు గట్టిగా.
నేను 36 మంది ఎంపీలకు లేఖలు రాస్తే 2 ఎంపీలు స్పందించారు. అది కూడా ఏదో కానీ అసలు ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో? భజన కనీసం తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కనీసం ప్రశ్నిస్తున్నారు. మేబీ ఒక పోరాట తత్వం మిగిలి ఉంది, అక్కడ వీర భజన మిగిలింది. అన్ఫార్చునేట్లీ పొద్దున్న శాంతం వరకు ముగ్గురు, ఇద్దరు తెర వెనుక ఒకళ్ళు ముందు, ఒకళ్ళు తెర ముందు వీర భజన చేస్తా, బానిసత్వ ప్రదర్శన చేస్తా, తమ విధేయతని ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఆత్మగౌరవం ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెడుతున్నారు లేదా గమనించమని చెప్పబోతున్నాం. వాళ్ళందరికీ తెలుసు. అసలు ఆ రైతులు కూడా మనస్ఫూర్తికి వచ్చారా మోడీ గారు దానికి? ఏం చేస్తారు? ఏమి ఇచ్చారు? నేను 60,000 అప్పులు, మీ అప్పులతో మీరు సావండ్రా అని చెప్పి అప్పులకు అనుమతించాను, సావండ్రా అని. ₹1 ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 15 కోట్లు ఇచ్చింది ఆ విజయవాడ గుంటూరు ఇచ్చింది వేరేదనుకోండి. తర్వాత ₹1 మీరు ఇవ్వకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో సబ్సిడీ వస్తుంది 1250 కోట్లు తప్ప. మీరు అసలు 15,000 కోట్లు అని చెప్తే పురంధేశ్వరి గారు ఏమైపోయారు? నేను సభలో కనపడలేదు నాకు. మన సారాయి తక్కువ రేట్లకు కొంచెం వీర్రాజు గారు కనపడలేదు. సీఎం రమేష్ గారు మరి ఆయన 2 కొండలు తీసుకొచ్చి బదులు కొట్టి ఉచితం ఇది గ్రాంట్కి ఇచ్చారు 15,000 కోట్లు ఇలాగే ఇస్తారన్నారు. కాదే అది అప్పులు అంటే ఆయన కనపడలేదు. మరి అక్కడ విమానాలు తిరుగుతున్నట్టున్నారు ఆయన గవర్నీలు. నేను అడుగుతా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇంత బానిసత్వం ఏందని నాకు అర్థం కాదు. ఈ పథకాలన్నీ కూడా బేసిక్గా దోచుకోవడానికి అప్పుతో ఇంకోటి చెప్తున్నాను, ఇంకో విచిత్రం చెప్తాను మీకు. ఇవాళ అంటే మళ్ళీ అందరూ కోపం. ఐఎమ్ నాట్ అగైన్స్. చంద్రబాబు నాయుడు గారు చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కక్షాదింపు మీద చేసిందని తిరిగి రైట్ ట్రాక్లో పెడతాను, ఆయన సాధ్యమంతా ప్రయత్నిస్తాను గంటలు. ఏందండి బనకచర్ల ప్రాజెక్టా? ఏమండి మీకు అర్థమవుతుంది ఏమన్నా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్థమవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు, దాన్ని హైయెస్ట్ లెవెల్ అండి. 850 అడుగులు, 834 అడుగులు వేసి అనుకుంటాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు 135 అడుగులు లిమిట్ చేసి దాన్ని డెడ్ స్టోరేజ్ చేసి పడేశారు. దాంట్లోంచి ఇక్కడికి 50-60 అడుగుల్లోకో 80 అడుగుల్లోకో 90 అడుగుల్లోకో కృష్ణానది నీళ్ళు పోస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ బనకచర్ల ఎత్తిపోతానంటారండి శ్రీశైలం దగ్గరికి. శ్రీశైలం నుంచి నీళ్ళు కిందకు వస్తుంటే గోదావరిని తీసుకొచ్చి మళ్ళీ బనకచర్ల అంటారేంటి? 80,000 కోట్లు ఖచ్చితంగా అది గుత్తేదారులకు మేజర్ అంటే లాభం దాంట్లో 20% వచ్చు లాభం చేసే ప్రాజెక్ట్. లేదంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బొల్లెపల్లి రిజర్వాయర్లో పెట్టి అక్కడి నుంచి సోమశిలకే లేదంటే ఆ పెన్నా రివర్కే చేసే పాత ప్రాజెక్ట్ ఎన్ఎస్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ స్టే 3 కాకుండా ఎందుకు చేయటం? ఇది గుత్తిదారు లాభం చేసినట్టు కదా. ఇది నేను మాట్లాడింది కాదు, అనేక మంది నీటిపారుదల నిపుణులు, చర్చా నిపుణులు అందరూ పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన మాట. సమాధానం చెప్పాలి. ఇప్పుడు బూతులు తిట్టే బ్యాచ్ ఒకటి, ట్రోలింగ్ చేసే బ్యాచ్. అంటే వీళ్ళ నాయకుడు గారిని ఇప్పుడు స్వతంత్రంగా మాట్లాడేవాడిని వాళ్ళని బూతులు తిట్టి ట్రోల్ చేసే సంస్కారం నేర్పిన వాళ్ళకి వీళ్ళ నాయకుడు గారిని కూడా తిడతాం కరెక్ట్ అని చెప్తున్నారనమాట. ఏ పార్టీలో అయినా సరే. అంటే వీళ్ళు తిట్టవచ్చు మిగతా వాళ్ళని, వీళ్ళ నాయకులను వాళ్ళ కుటుంబాలను తిట్టకూడదా? అది ఎవరిని తిట్టాల్సిన పని అండి? దౌర్భాగ్యం కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి? ఎక్కడ 2 రాష్ట్రాలు మేము ఆ పోలం మీద అన్యాయం జరుగుతున్న రాష్ట్రం అంతా పెడితే ఈ మధ్యన అఘోరి గారు మీరు ఇంటర్వ్యూ చేశారో తెలియదు నాకు, చేయలేదుగా. ఆ సౌభాగ్యం మీకు కలగలేదు, సంతోషం. వీళ్ళందరికీ మరి కలిగిందో లేదు తెలియదు. ఏందండి 2 రాష్ట్రాలని అందులో ఇంకో దిక్కుమాల సంత ఈ సోషల్ మీడియా సంత ఎట్లా తయారైందండి? కొంత తెలంగాణ అఘోరి ఆంధ్ర రామాయణ తీసుకెళ్ళిపోయాడంట. సిగ్గు ఉందండి అలా పెడతానికి? ఇంత దరిద్రం తగలయ్యా. వాళ్ళతో ఇంటర్వ్యూలా? ఆ దువ్వాడు గారితో పొద్దున్న లేస్తే ఇంక పని లేదండి మీకు? అంటే నేను అడుగుతున్నాను. ఒకసారి ఏదో వేశారు, శ్రీవాణి గారు ఎవరో ఉన్నారు, ఆవిడ లవ్లో కొత్త కోణాలు. ఏందండి నాకు అర్థం కాదు. ఎంత దౌర్భాగ్యం అండి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట ఇది. ప్రజల సమస్యల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కోసం పొద్దులేస్తే సాయంత్రంలోకి ఎవరికి కావాలండి? అది నాకు అర్థం కాదు. పొద్దులేస్తే ఏంటి దౌర్భాగ్యం ఏంటి మనకి? గుట్టుకొచ్చా ఏదండి? గుట్టుకొచ్చా అంటున్నా. 2 కాదు, పోనే ఎంటర్టైన్మెంట్ ఇదే ఎంటర్టైన్మెంట. ఈ దౌర్భాగ్యం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. సరే పాల్గారన్నా కొంత మళ్ళీ ఆయన ఫీల్ అవుతాను నేను మాట్లాడిన. పాకిస్తాన్ వెళ్ళి యుద్ధం ఆపుతానన్నారు ఆయన. లేదు, ఇంతకుముందు ఆఫ్ చేశానన్నారు. అంటే ఒకసారి మన సీరియస్ కవిత గారు ఒకసారి అన్నారు. పాకిస్తాన్ వెళ్ళి అదేనండి, కవిత గారు ఒక మాట అన్నారు ఇంతకుముందు. సీరియస్గా సంభాషణ జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చినట్టు అని కళ్యాణ్ గారి మీద పాప మాట్లాడారు. నేను ఆయన మాట ఈక్వేటింగ్ టు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు, ఇవాళ ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి పాల్గారు లాంటి వాళ్ళు ఉపయోగపడదు. ఈ మన 2 దేశాల యుద్ధం ఆయనే ఆపుతానంటే ఒకప్పుడు ఆ శక్తి ఉంది. నేను ఆయన మాట ఆయన తక్కువ చేయట్లేదు, కానీ ఆయనకైనా పాటు చేస్తున్నారు. ఆయన ఎందుకు ప్రజలంతా కామెడీ పీస్ లాగా చేశారు? లేదండి, అన్ఫార్చునేట్లీ ఆయన గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పెట్టి నిజంగానండి వేలాది మంది కాదు లక్షలాది మంది ఆయన మీటింగ్ పెడితే ప్రపంచం అంతటా క్రిస్టియన్ కంట్రీస్లో వచ్చేవారు. నిజంగా చెప్పాలంటే లిబియా వెళ్ళి ఇట్స్ ఫ్యాక్ట్ అండి. గడాఫీ గారితో మాట్లాడతాం, మిగతా అవన్నీ నిజాలు. అవన్నీ
ప్రత్యేక విమానం ఉన్న వ్యక్తి కూడా ఆ ఆయన విమానం కూడా 747-400 పెద్ద విమానం అండి, అది కాదు 500-600 మంది తీసుకెళ్ళాం మనం, 400 మంది తీసుకెళ్ళాం, అది అని కాదు. అనేక చోట్ల వెళ్ళటం మాట్లాడటం చేసిన వ్యక్తి. అన్ఫార్చునేట్లీ ఆయన జరిగింది దెబ్బ ఇక్కడ ఇండియాలో మరి బ్రదర్ అనిల్ కుమార్ గారి ద్వారా జరిగిందో సంథింగ్ రాంగ్ విత్ హిమ్. బట్ సరే మనకి ఎంతో కొంత ఆయన మంచి పనులు చేస్తే చేస్తుండే, ఈ విధంగా వినోదాన్ని కూడా పంచుతుంది. ఇంత సీరియస్ ఇష్యూలో నాకు చెప్పాను కవిత గారు ఎలా చేశారు కదా అప్పుడు, అలాగా సరే తప్పే ఉందండి. మనం లెటర్స్ టేక్ పాజిటివ్ అని హిమ్. ఆయన ఎవరికి హారం చేయలేదు. ఇలాంటి రాజకీయ నాయకులు దుర్మార్గులకి ఎంత హేయంగా క్రూరంగా పాపాత్మంగా విద్వేషాలు రెచ్చగొట్టేసి మత విద్వేషాలు ఒకరి మీద రెచ్చగొట్టేసి దుర్మార్గమైన పనులు ఆయన చేయట్లేదు. దాని ఓట్ల కోసం రాజకీయాల కోసం నీచమైన కార్యక్రమాలు చేయట్లేదు కదా ఆయన. ఇలా చాలామంది మీద బెటర్ అండి ఆయన. మీరు కామెడీ పీస్ అనుకోవచ్చు కొంతమంది, కానీ వాళ్ళు చాలామంది మీద బెటర్ రాజకీయ నాయకులు.